ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి యజ్ఞం చేసిన ఫలితం మనకి ఇంట్లోనే లభించాలి అంటే పంచగవ్య దీపాన్ని ఎలా వెలిగించాలి, ఏ రోజున మనం ఈ దీపాన్ని వెలిగిస్తే మనకి రుణ విమోచనం, అష్టైశ్వర్య ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి సిద్ధిస్తుంది, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పంచగవ్య దీపం వెలిగించటానికి ముఖ్యంగా కావాల్సింది పంచగవ్యాలతో చేసిన ఒక ప్రమిద. పంచగవ్యం అంటే మనకు గోక్షీరము అంటే ఆవు పాలు, గోఘ్రతము అంటే ఆవు నెయ్యి, గోదధి అంటే ఆవు పెరుగు, గోమూత్రము అనగా ఆవు మూత్రము, గోమయము అంటే ఆవు పేడ. ఈ ఐదింటి మిశ్రమంతో తయారు చేసేది ఈ పంచగవ్య ప్రమిద. దీనిలో మనం దీపాన్ని వెలిగించటానికి స్వచ్ఛమైన ఆవు నెయ్యి, అలాగే మంచి పైడపత్తితో చేసినటువంటి ఒత్తులు, ఒక మట్టి ప్రమిద, దీపాన్ని పూజించటానికి కొన్ని పువ్వులు, ఇంకా మిగిలిన పూజా సామాగ్రి మీ ఇంట్లో ఉన్నది సరిపోతుంది. ఈ పంచగవ్య దీపాన్ని మీరు మీ పూజా మందిరంలో వెలిగించుకోవచ్చు. లేదు అంటే మీరు ఏదైనా విశేషమైన పూజ చేస్తున్నప్పుడు, వ్రతాలు ఆచరిస్తున్నప్పుడు వెలిగించుకోవచ్చు. ఇప్పుడు ఇందాక చెప్పిన మట్టి ప్రమిదను తీసుకొని కొంచెం పసుపులో రోజ్ వాటర్ లేదా అత్తరు లేదంటే గంగాజలాన్ని కలిపి ఆ పసుపు మొత్తాన్ని కూడా మీరు ప్రమిదకు మొత్తంగా రాయండి. రాసిన ప్రమిద పైన కుంకుమతోటి బొట్లు పెట్టండి. ఇలా సిద్ధం చేసుకున్న ప్రమిదను మీరు ఒక పక్కగా పెట్టుకొని పంచగవ్యాలతో తయారు చేసినటువంటి ప్రమిదను తీసుకొని దానికి కూడా చుట్టూరు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించండి. అలంకరించిన ఈ పంచగవ్య ప్రమిదను అలంకరించుకున్న మట్టి ప్రమిదలో పెట్టి దానికి నిండుగా ఆవు నెయ్యను పొయ్యండి. ఆ తరువాత 3 ఒత్తులను తీసుకొని ఒకటిగా చేసి ఆ పంచగవ్య ప్రమిదలో ఎక్కడైతే ఆవు నెయ్యి పోసారో దాంట్లో ఆ ఒత్తును పెట్టండి. ఇప్పుడు ముందు దీపం పెట్టుకునే చోట కొంచెం బియ్యం పోసి దానిపైన తమలపాకు గాని స్టీలుది కాకుండా ఉన్న ప్లేటు ఏదైనా మీరు తీసుకొని దానికి కొంచెం గంధం, కుంకుమ బొట్లతోటి అలంకరించి ఆ తమలపాకు మీద లేదంటే బియ్యం మీద పెట్టుకోండి. సిద్ధం చేసుకున్నటువంటి ఈ ప్రమిదను తీసుకెళ్లి ఇందాక తమలపాకు వేసి ప్లేటు అన్ని సిద్ధం చేసుకున్నారు కదా, దానిపైన ఈ దీపాన్ని ఉంచండి. ముందుగా మీరు నిత్య దీపారాధన చేసుకొని విఘ్నేశ్వర ప్రార్థన చేసుకున్నాక ఈ దీపాన్ని వెలిగించండి. అగరబత్తితో గాని ఏకహారతితో గాని మీరు వెలిగించవచ్చు. ఆ దీపానికి కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, పుష్పాలు ఉంచి దీపలక్ష్మికి నమస్కరించుకోండి. వెలిగించిన ఈ దీపంలోకి కొంచెం జవ్వాదు అలాగే పచ్చకర్పూరాన్ని వెయ్యండి. ఆ తరువాత అక్షింతలతోటి, పువ్వులతోటి, మీ దగ్గర తులసి దళాలు ఉంటే వాటితోటి లేదా బిల్వాలతోటి మీరు ఈ దీపానికి పూజ చేసుకుంటూ లక్ష్మీదేవి స్తోత్రం లేదా అష్టోత్రం, కనకదార స్తోత్రాన్ని చదువుకోవచ్చు. ఆ తరువాత ధూపం, దీపం, నైవేద్యం సమర్పించి మంగళహారతిని ఇవ్వండి. ఎవరైతే జాతకరీత్యా, గోచారరీత్యా గ్రహ దోషాలు ఉంటాయో వారు ఈ దీపాన్ని ప్రతి నిత్యము కూడా వెలిగిస్తే వారికి ఉన్న దోషాలు అన్నీ కూడా నివృత్తి అవుతాయి. అలాగే రుణ సమస్యలతోటి ఎవరైతే బాధపడుతున్నారో వారు తప్పనిసరిగా ఈ దీపాన్ని ఇంట్లో వెలిగించాలి. యత్వగస్తి గతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాసనం పంచగవ్యస్య దంహాచాగ్నిరివేందనం. అంటే మన శరీరాన్ని, ఎముకలను అంటిపెట్టుకున్న ఉన్న ఏ దోషమైనా పంచగవ్యాలను ఆస్వాదించుట వల్ల అగ్నిచే కట్టెలు దహించబడినట్లు నశించి పోతుంది అని అర్థం. పంచగవ్య దీపం మన ఇంట్లో ఒక 48 రోజుల పాటు నిత్యము కూడా వెలిగించడం వలన యజ్ఞ ఫలితాలను పొందుతారు. ఎందుకు అంటే
ఆవు పాలల్లో చంద్రుడు ఉంటాడు, పెరుగులో వాయుదేవుడు, గోమూత్రంలో వరుణదేవుడు, గోమయంలో అగ్నిదేవుడు ఉంటాడు. అలాగే ఆవు నెయ్యిలో సూర్యుడు నివసిస్తాడు. అందుచేతనే ఈ పంచగవ్య దీపాన్ని మన ఇంటిలో వెలిగించడం ద్వారా మనం యజ్ఞం చేసిన ఫలితం మనకి లభిస్తుంది. ఈ పంచగవ్య దీపం ఇంట్లో వెలిగించినప్పుడు దాని నుంచి వచ్చే పొగ మొత్తం ఇంటిని దైవత్వంతో నింపుతుంది, లోపాలను దోషాలను తొలగిస్తుంది, మరియు ఇంట్లో ఉన్నవారి మనస్సులను శరీర వ్యాధులను తొలగిస్తుంది. ఈ పంచగవ్య దీపాన్ని వెలిగించటం ద్వారా అనుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. ఈ దీపాన్ని నిత్యము కూడా ఇంటిలో మనం వెలిగించటం ద్వారా ఆరోగ్యం, ఆనందం, శాంతి, శ్రేయస్సు అన్నీ కూడా సిద్ధిస్తాయి. అంతేకాదు ప్రతికూల శక్తులను తరిమివేసి అనుకూల శక్తులను మన ఇంటిలో నింపుతుంది. కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని కూడా నిర్మూలించి ఆక్సిజన్ లెవెల్స్ ని మన ఇంటిలో పూర్తిగా నింపేటటువంటి దివ్యమైన దీపం ఇది. ఈ దీపం వెలుగుతున్నంత సేపు కూడా మీరు ఆ దీపాన్ని చూస్తూ ధ్యానాన్ని చేసుకుంటే మనకి ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. ఏదైనా శ్లోకాలను చదువుకుంటూ ఆ దీపం వెలుగులో మీరు కూర్చొని తదేకంగా ఆ దీపాన్ని చూస్తూ ఉంటే మనలో ఉన్న అశాంతి తొలగిపోయి శాంతి చేకూరుతుంది. శీఘ్ర ఫలితాలు మనకి అందాలి అంటే కనుక ఈ దీపాన్ని మీరు 41 రోజుల పాటు లేదా 21 రోజుల పాటు ప్రతి నిత్యము కూడా మీ ఇంటిలో వెలిగించవచ్చు. లేదు అంటే గనక ప్రతి శుక్రవారం పూట మీరు ఈ దీపాన్ని వెలిగించవచ్చు. ప్రతిరోజు వెలిగించాలి అనుకుంటున్న వాళ్ళు లేదా శుక్రవారం పూట వెలిగించాలి అనుకుంటున్న వాళ్ళు ఉదయం సూర్యోదయ సమయానికి వెలిగించవచ్చు. ఈ సమయం కుదరని వాళ్ళు సూర్యాస్తమయ సమయానికి మీరు ఈ దీపాన్ని వెలిగించవచ్చు. ఈ దీపం పూర్తిగా కొండెక్కిన తరువాత బాగా చల్లారిన తరువాత ఆ భస్మాన్ని మీరు ఏదైనా డబ్బాకి వేసి పెట్టుకోండి. దాంట్లో కొంచెం ఆవు నెయ్యిని వేస్తే కాటుకలాగా తయారవుతుంది. ఈ నల్లటి భస్మాన్ని మీరు ఏదైనా కార్యం మీద బయటికి వెళ్తున్నప్పుడు దీనిని మీ నుదిటి పైన కొంచెం ధరించి బయటికి వెళితే కనుక మీరు వెళ్లిన కార్యం జయప్రదం అవుతుంది. నిత్యము కూడా చంటి పిల్లలకి గాని స్కూలు కాలేజీలకి వెళ్లే పిల్లలు అందరికీ ఈ భస్మాన్ని ధరింపజేసి బయటికి పంపిస్తే వారికి ఎటువంటి దృష్టి దోషాలు కలగకుండా మంచి ఆరోగ్యంగా ఉంటారు. అష్టైశ్వర్య ప్రాప్తిని కలిగించేటటువంటి ఈ దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారు లక్ష్మీనారాయణుల పూజ చేసిన దానితో సమానమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ దీపాన్ని వెలిగించిన తరువాత మీ యథాశక్తి కొలది దాన ధర్మాలను చెయ్యండి. అప్పుడు యాగం చేసిన పూర్తి పుణ్యఫలం మనకి లభిస్తుంది. విన్నారు కదా, మన ఇంటిలో పంచగవ్య దీపాన్ని వెలిగించటం ఎలాగూ, ఏ రోజున ఏ సమయానికి వెలిగించాలి, కలిగే ఫలితాలు ఏంటి అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.